ఓకే ఫ్రెండ్స్. మనకు జీవితంలో అన్నింటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే రిలేషన్స్. మీ అందరికి తెలుసు. ప్రతి ఒక్కరికి ఈ సొసైటీలో మనం ఉండాలంటే, హ్యాపీగా ఉండాలంటే మనకు రిలేషన్స్ యొక్క అవసరం ఎంత ఉంది. ఒక వ్యక్తికి రిలేషన్స్‌ని బట్టే తన యొక్క జీవితం ఉంటది. అవునా? కాదా? ఈ సెషన్‌లో ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించిన విషయాలు, అదే విధంగా రిలేషన్ వెనకాల ఏమి ఉంటాయి అసలు? అవన్నీ మనం ఈరోజు తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సిన విషయం ఏందంటే, ప్రతీది కూడా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ నేర్చుకున్నటువంటిది ఎక్కడ ఉంది అంటే, అన్ని నేర్చుకోవడానికి వాడిందంతా కాన్షియస్ మైండ్. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కాన్షియస్ మైండ్‌తో వాడుతున్నాం మనం. కానీ అసలు కాన్షియస్ మైండ్ ఎంత అంటే జస్ట్ ఒక 5% మాత్రమే మన కాన్షియస్ మైండ్. 5% మాత్రమే. మరి మిగతా 95% మన శక్తి, మన ఎనర్జీ అంతా కూడా ఎక్కడ దాగుందంటే, మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ 95%, 90, 95 ఇలా ఎక్కడ చూసినా డిఫరెంట్ డిఫరెంట్ నంబర్ కనబడుతది. బట్ వాటెవర్ ఇట్ మే బి అబోవ్ 90. 90% కన్నా ఎక్కువ 90% కన్నా ఎక్కువ మన శక్తి అంతా కూడా ఎక్కడుందంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంది. సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క శక్తి ఎవరైతే బయటికి తీస్తారో వాళ్ళ జీవితం అద్భుతంగా మారిపోతది. అది ఏమైనా కావచ్చు. ఇట్ మే బి రిలేషన్ ఆర్ ఇట్ మే బి ఫినాన్స్. సో ఏదైనా ఇట్ మే బి కరీర్. ఏది తీసుకున్నా కూడా మీ సబ్‌కాన్షియస్‌లో ఉన్నటువంటి ఆ శక్తిని బయటికి తీస్తే మీరు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ప్రతీది కూడా చిన్నప్పటి నేర్చుకున్నటువంటి విషయాల్లో అన్ని కాన్షియస్ మైండ్‌తో నేర్చుకున్నాము. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఎనర్జీ బయటికి తీస్తే మనం ఎన్నో విజయాలు సాధిస్తాం అన్న విషయం వెరీ, 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 వెరీ క్లియర్‌గా మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఈరోజు వస్తున్నటువంటి జీవితంలో వచ్చిన సమస్యలు కావచ్చు, సవాళ్లు కావచ్చు, ఏమైనా కావచ్చు. జీవితంలో సమస్యలు కావచ్చు, సవాళ్లు కావచ్చు, ఏమైనా కావచ్చు. అవన్నీ కూడా సాల్వ్ కావట్లేదు, మనకు అర్థం కావట్లేదంటే మనము సబ్‌కాన్షియస్ మైండ్ కోసం తెలియకుండా ఉన్నామని అర్థం. కాబట్టి ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తది, ఆ రూల్స్ ఎప్పుడైతే తెలుసుకుంటామో చాలా విషయాలు అర్థమవుతాయి. లేదనుకోండి, మేము చెప్పే విషయాలన్నీ కూడా ఒక అర్థం కాని విషయంగా మిగిలిపోతది. ఎందుకంటే మీకు అర్థమైన విషయాన్ని మీకు చెప్పాల్సిన అవసరం లేదు మేము. మీకు అర్థమైన విషయాన్ని మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. బట్ ఏదో సంథింగ్ ఈస్ దేర్ బియాండ్ యువర్ మైండ్. మీ మైండ్ వెనకాల ఏదో పనిచేస్తుంది. అదేదో అర్థం కావట్లేదు. వాటి కోసం తెలుసుకుంటే జీవితాలు మారిపోతాయి. ఎవరైతే ఈ ప్రపంచంలో అద్భుతాలు సాధించిన వాళ్ళు, విజయం సాధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోవడం. ఓకే. ఫస్ట్ పాయింట్ ఇందులో ఈ వెబినార్‌లో మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఈ ఈ విషయం తెలుసుకోవాలి. మరి సబ్‌కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? ఈ క్లాస్ వినాలంటే నేనేం చేయాలి అంటే, మీకు జీవితంలో చిన్నప్పటి నుండి జరిగినటువంటి విషయాలు, అదే విధంగా మీరు నేర్చుకున్న విషయాలు, మీరు చదువుకున్న విషయాలు అవన్నీ కూడా మీరు కాసేపు పక్కన పెట్టండి. ఈ వెబినార్ అయ్యేంత వరకు పక్కన పెట్టండి. పక్కన పెట్టి అసలు ఏం జరుగుతుందో మీరు వినండి. అంతే. అలో చేయండి. మేము చెప్పే విషయాలు మీ మైండ్‌లోకి అలో చేయండి. ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్ విషయం. రైట్. ఫ్రెండ్స్, రిలేషన్ అంటే ఏంటి అసలు? రిలేషన్. మీలో ఎంతమంది రిలేషన్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు? మీకు మీరు చెప్పుకోండి. లెట్ అస్ బి వెరీ ట్రాన్స్‌పరెంట్ ఇక్కడ. మీతో మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండండి. నేను అడిగినప్పుడు మీకు షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. బట్ యూ షుడ్ బి వెరీ ట్రాన్స్‌పరెంట్.
యూ షుడ్ బి వెరీ లాయల్ టు యువర్ సెల్ఫ్. సో ఎందుకంటే ఈరోజు చాలా అద్భుతమైన విషయాలు మీరు తెలుసుకుంటారు. మీతో మీరు లాయల్గా ఉండండి. సో మీలో ఎంతమంది మీ రిలేషన్ సమస్యతో బాధపడుతున్నారు? అది ఏ సమస్య అయినా కావచ్చు. సో వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్. సమస్యలు మనకు ఉండకపోతే ఇంకెవరికి ఉంటాయి? ఒక హ్యూమన్కు లేకపోతే ఎవరికి ఉంటాయి? ఏ సమస్య అయినా కావచ్చు. సో ఈరోజు ఎస్పెషల్లీ మనం రిలేషన్స్ కోసం ఆడుతున్నాం కాబట్టి రిలేషన్స్ ప్రాబ్లమ్స్తో ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఏ ఏ ప్రాబ్లం అంటే ఎలాంటి రిలేషన్తో సఫర్ అవుతున్నారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకసారి చూసుకోండి. మీ ఇంట్లో స్పౌస్తో కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ సమస్య కావచ్చు. సో అది సమస్యలాగా ఉండదు. అలా అని అది సమస్య కాకుండా పోదు. సమస్యలాగా ఉండదు, అది సమస్య కాకుండా పోదు. సో మరి అలాంటి ప్రాబ్లం ఎవరికి ఉంది ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క బ్రదర్ సిస్టర్స్తో ఒకసారి మీరు ఆలోచించండి, ఫ్రీగా హాయిగా ఆలోచించండి. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, రిలేషన్లో సమస్యలు ఉన్నాయా? అందులో మళ్ళీ స్పెషల్లీ ఎవరితో ఉన్నాయి సమస్యలు? బ్రదర్తో ఉందా, సిస్టర్తో ఉందా, లేక మదర్తో ఉందా? ఏదైనా కావచ్చు. ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా కలీగ్స్తో ఈరోజు హాఫ్ ఆఫ్ ద డే అంటే మొత్తం 24 అవర్స్లో మినిమం 8 to 10 అవర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఆఫీసెస్లో, వాళ్ళ వర్కింగ్ ప్లేస్లో వాళ్ళు గడుపుతారు. కాబట్టి కలీగ్స్ కూడా ఉంటారు, మీతో జాబ్ చేసే ఉద్యోగులు. మరి వాళ్ళతో కూడా సమస్యలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళతో సమస్యలు తెచ్చుకొని, ఎన్నో హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని, అసలు జీవితంలో వాళ్ళను మర్చిపోకుండా వాళ్ళ పేరే స్మరిస్తూ లేనిపోని జబ్బులని తెచ్చుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నా జీవితంలో చాలా మందిని పలకరించినప్పుడు వాళ్ళ కలీగ్స్ యొక్క పేరే ఎత్తడం జరిగింది. అంటే ఇంట్లో పిల్లల కన్నా, హస్బెండ్ కన్నా వాళ్ళ పేరే ఎందుకు ఎత్తడం జరిగిందంటే అంత విభేదం, అంత కోపం, అంత ద్వేషం. మనిషికి ప్రశాంతత కన్నా అలజడి అనేది ఎక్కువ ఇష్టపడతారు. సో ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని మర్చిపోలేరు. సో అలా వాళ్ళ యొక్క కలీగ్స్ పేరు చెప్పడం అనేది నాకు ఆశ్చర్యాన్ని వేసింది. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో భాగస్వామిగా వచ్చినటువంటి వాళ్ళతో హ్యాపీగా ఉండాల్సింది పోయి ఎప్పుడు ద్వేషం, కోపం, ఆవేశం అంటే ఇది కావాల్సుకొని ఎవరు చేయరు మై డియర్ ఫ్రెండ్స్. బట్ అది సహజమైన తత్వం అది. సో అట్లా కోపం పెట్టుకొని ఒకరిపైన ఒకరు ద్వేషం పెట్టుకొని మరి హ్యాపీగా ఉంటారు ఇంట్లో. ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటారు. ఎవరికి కనబడదు ఆ కోపం. ఇట్ ఇస్ లైక్ ఎ కోల్డ్ వార్ అనుకోండి. వార్ అని కూడా అనలేము అది. ప్రేమతో కూడినటువంటి వార్ అందాం దాన్ని. సో అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ఎందరో ఉన్నారు. సో నాకు ఒక ఫ్రెండ్ కలిశాడు ఒక 3 years బ్యాక్. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉండేవి. వాళ్ళ గొడవలు లోపలనే కాదు బయటకు కూడా వచ్చేది. గొడవ అయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఒక విషయం మాట్లాడిన తనతో. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో గొడవలు లేవు. నమ్ముతారా? తను ఒక 3 years కలిసిన తర్వాత నన్ను గుర్తుపట్టి అంటే నేను చూడలేదు అతన్ని. తను పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కలిసి చెప్పిన ఫస్ట్ మాట అదే. సార్, మీరు చెప్పిన ఒక్క మాట నా జీవితాన్ని మార్చేసింది. వివాదాలన్నీ రిలీజ్ అయిపోయినాయి సార్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను చెప్పడం జరిగింది.
సో మై డియర్ ఫ్రెండ్స్, అంటే విషయం చాలా పెద్దది అనుకుంటాం కానీ చిన్నది. విషయం చాలా పెద్దది అనుకుంటాం కానీ చాలా చిన్నది. సో అది మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. సో కంప్లీట్ ఈరోజు రిలేషన్స్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన మైండ్ సెట్ ప్రోగ్రామింగ్ ఎలా ఉండాలి, ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి సరే, ప్రతి ఒక్కరు కాంప్లైంట్ చేస్తారు, నాకు ఫ్యామిలీ వాళ్ళతో ప్రాబ్లం ఉంది, కలీగ్స్తో ప్రాబ్లం ఉంది, సొసైటీలో ప్రాబ్లం ఉంది, ఇలా రకరకాల అందరితో ప్రాబ్లం ఉంది. అంటే కలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నేబర్స్, వీళ్ళందరితో ప్రాబ్లం ఉంది. అసలు ఇవన్నీ నేను అడగను. మీకు ఎవరితో ప్రాబ్లం ఉంది, ఎవరితో సమస్య ఉంది, ఎవరితో రిలేషన్ విషయంలో సఫర్ అవుతున్నారు, అసలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతా స్ట్రైట్గా. ఒకటే క్వశ్చన్, మరి మీతో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీతో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? అసలు మిమ్మల్ని మీరు ఎంతమంది ప్రేమించుకుంటున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంతమందితో మీ గొడవలు ఉన్నాయి, ఎంతమంది పైన కోపం ఉంది, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ మీద కోపం ఉందా, ఎలా ఉంది, అది కాసేపు పక్కన పెట్టేస్తే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, జీవితాన్ని హ్యాపీగా గడపాలంటే అసలు మీకు సెల్ఫ్ లవ్ ఉందా? డూ యూ లవ్ యువర్ సెల్ఫ్? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. డూ యూ లవ్ యువర్ సెల్ఫ్ రియల్లీ? డూ యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్? మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకుంటారా? ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పాను ఇంతకుముందే, నేను కరెక్ట్ అనే ఉద్దేశంతో కాదు, కరెక్ట్గా అలా మీకు అనిపించింది ఒకసారి వెనకాలకి వెళ్ళి చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎంతమంది రెస్పెక్ట్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎంతమంది ప్రేమించుకుంటున్నారు, ఈ ఒక్క పాయింట్ మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో ఇంపార్టెంట్ విషయాలన్నీ మన జీవితంలో ఇంపార్టెంట్ విషయాలన్నీ ఒకసారి చూస్తే కనుక, 1 minute, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, వన్ సెకండ్ ఫ్రెండ్స్. సెకండ్, రైట్. ఓకే, ఓకే, రైట్. ఓకే, సో ఒక్కసారి చూస్తే కనుక ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా
ఏ ఒక్కరి కోసం చెప్పట్లేదు నేను. ఇద్దరు కూడా చిన్న చిన్న వివాదాలు కావచ్చు, పెద్ద పెద్ద వివాదాలు కావచ్చు. సో, అవన్నీ ఎదుర్కొని ఒకరితో ఒకరు మాట్లాడకుండా కొన్ని రోజులుండే సందర్భాలు దాదాపు ప్రతి ఇంట్లో ఉంటవి. దాదాపు ప్రతి ఇంట్లో ఉంటవి. వారానికొకసారా, నెలకోసారా ఇలాంటి విభేదాలు రావడం అనేది కామన్ విషయం. సో, అంతేనా మరి? పిల్లలతో, పిల్లలతో గూడా రిలేషన్ ప్రాబ్లమ్స్. సో, ఎన్నో రకాలుగా ఉండొచ్చు. వాళ్ళు సరిగ్గా చదవట్లేదనో, లేదా వాళ్ళు చెప్పిన మాట వినట్లేదనో, వాళ్ళని కొట్టి, వాళ్ళని బాధపెట్టడమో, లేదా వాళ్ళు మన పైన అలిగి ఉండడమో, ఇవన్నీ కామన్‌గా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా మీ యొక్క నైబర్స్‌తో గూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి లేవా? ప్రతి ఒక్కరికున్నాయి. యెస్. ప్రతి ఒక్కరికి సమస్యలున్నాయి. మరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, నైబర్స్‌తో ప్రాబ్లమ్స్ కానీ, అదే విధంగా అందరితో ప్రాబ్లమ్స్, వీళ్ళతో ప్రాబ్లమ్ ఉన్నా ఓకే. కానీ మీతో మీరెలా ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా మీతో మీరెంత హ్యాపీగా ఉన్నారనేదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. మరి వీటన్నిటికి కారణం ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ప్రాబ్లమ్ ఉన్నా, మీ ఆఫీస్‌లో ప్రాబ్లమ్ ఉన్నా, ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నా వీటన్నిటికి కారణం ఎవరు? ఎవరి వల్ల మీకు సమస్యొస్తుంది అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు ఆలోచించినా నాకు నా భర్త వల్ల ప్రాబ్లమ్, నా భార్య వల్ల ప్రాబ్లమ్, నా పిల్లల వల్ల ప్రాబ్లమ్, మా నైబర్స్ వల్ల ప్రాబ్లమ్, పక్క వాళ్ళతో ప్రాబ్లమ్, లేక నా కలీగ్స్‌తో ప్రాబ్లమ్ అని చెప్పి దాదాపు ఇలాంటి కంప్లెయింట్సే ఉంటాయి. అవునా? కాదా? దాదాపు ఇలాంటి కంప్లెయింట్సే ఉంటాయి. మరి మీకీరోజు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను. మీ అందరికి ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను నేను. ఏంటంటే అసలు వీటన్నిటికి కారణం ఎవరు? వీటన్నిటికి కారణం ఎవరు అంటే మీరే. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. వీటన్నింటికి కారణం మీరే. అందుకనే నేను స్టార్టింగ్ మీకు చెప్పిందేంటంటే కాన్షియస్ మైండ్ అండ్ సబ్‌కాన్షియస్ మైండ్ కోసం చెప్పడం జరిగింది. మీ జీవితంలో వచ్చే రిలేషన్ ప్రాబ్లమ్స్‌కి కారణం మీరే, మీరే, మీరే ముమ్మాటికి మీరే. కావాలంటే మీరు ఎన్ని బుక్స్ అయినా, ఎన్ని రెఫరెన్స్ అయినా, ఏమైనా చేసుకోండి. మరి ఎందుకు అర్థం కాలేదు ఇన్ని రోజులంటే, ఆ లెవెల్ వరకు వెళ్ళలే కాబట్టి అర్థం కాలేదు. ఇది అర్థం కాకనే కదా ఇంట్లో గొడవలు. ఇది అర్థం కాకనే కదా పక్క వాళ్ళతో గొడవలు. ఇది అర్థం కాకనే కదా కలీగ్స్‌తో గొడవలు. ఇది అర్థం కాకనే కదా అందరితో గొడవలు. గొడవలంటే బయటికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఒకరి కోసం లోపల ద్వేషం పెట్టుకున్నామంటే చాలు. మనం రోజు పాయిజన్ తాగుతున్నట్టే. ఒకరి పైన ద్వేషం పెట్టుకున్నామంటే, మనం పాయిజన్ తాగుతున్నట్టే లెక్క గుర్తుపెట్టుకోండి. మరి ఈ లెక్కన రోజుకు ఎవరు ఎన్ని గ్లాసుల పాయిజన్ తాగుతున్నారు చూసుకోండి ఒకసారి మీరే. ఎన్ని గ్లాసుల పాయిజన్ తాగుతున్నారు చూడండి. సో ప్రతీది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్‌సైడ్ యూ. నథింగ్ ఈజ్ ఔట్‌సైడ్. అసలు బయట ఏమి లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్‌సైడ్ యూ. నీ లోపలనే ఉన్నదంతా. బయట ఏం లేదు. ఎప్పుడైనా విన్నారా? ఎందుకంటే ఇక్కడ మన లోపల ఉన్నటువంటి భావనలే బయట క్రియేట్ చేస్తుంటాయి. మరి బయట లోపల భావనలు ఎలా ఉన్నాయి ఎంతమంది చూసుకుంటున్నారు? నాలో ఏమున్నది? నాలో ఎలాంటి ఆలోచనలున్నాయి? అని ఎంతమంది చూసుకుంటున్నారు? ఆలోచించండి ఒకసారి.
అసలు మిమ్మల్ని మీరు ఎంతమంది గౌరవించుకుంటున్నారు? ఎంతమంది మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. సో నువ్వు ఎప్పుడైతే వెన్ యూ డు నాట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ డు నాట్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్, హౌ కెన్ అదర్స్ రెస్పెక్ట్ యూ ఆర్ హౌ కెన్ అదర్స్ లవ్ యూ? అసలు మిమ్మల్ని మీరే ప్రేమించుకోండి, మీ మిస్టేక్స్ మీరే యాక్సెప్ట్ చేయండి, వేరే వాళ్ళు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు? మీతో మంచి రిలేషన్స్తో ఎలా ఉంటారు? ప్రతిసారి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు నాతో బాగుంటే బాగుండు, వాళ్ళు నాతో మాట్లాడితే బాగుండు అని మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ మరి నేను ఇలా నాలోనే ప్రాబ్లం ఉంది, నేనే యాక్సెప్ట్ చేయాలి, నేను ఎలా ఉన్నానో అలాగే యాక్సెప్ట్ చేయాలి, నాలో కోపం ఉంది కోపాన్ని యాక్సెప్ట్ చేయాలి, నాలో ద్వేషం ఉంది ద్వేషాన్ని యాక్సెప్ట్ చేయాలి, నాతో నేను మంచి రిలేషన్లో లేను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే నాతో నేను మంచి రిలేషన్లో ఉండాలి అని ఎంతమంది అనుకున్నారు? ప్రతిసారి కాంప్లైంటే. మై డియర్ ఫ్రెండ్స్, కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. మీరు ఒకవేళ అలా ఉంటే మీరు తప్పుగా తీసుకోకండి, బట్ కొత్త సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే జీవితం మారిపోవాలని ఇన్ని రోజులు చూసినాం. వేరే వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉన్నది అనుకొని వాళ్ళు మారుతారని చూసి రోజులు గడిచినాయి, వారాలు గడిచినాయి, నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి, జీవితాలే గడిచిపోయినాయి, కానీ వాళ్ళు మారలేదు. గమనించారని ఒక సీక్రెట్ చెప్పాలంటే, వాళ్ళు మారారు అనడం కన్నా మీ మనస్తత్వమే మారిపోయి ఉంటుంది. వాళ్ళ పైన ప్రేమ కలిగిందంటే ఫస్ట్ దానికన్నా ముందు మీ పైన మీకు ప్రేమ కలిగి ఉంటేనే వాళ్ళ పైన మీకు ప్రేమ కలిగి ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయకుండా వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా వేరే వాళ్ళని ప్రేమించుకోలేరు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, గుర్తుపెట్టుకోండి. ఒక్కవేళ అలా కాకుండా మీకు సెల్ఫ్ లవ్ లేకుండా వేరే వాళ్ళు పిల్లల్ని కానీ ఎవరినైనా ఇష్టపడితే కనుక దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో ఒక పని చేస్తే ఇష్టపడతారు, దానికి రివర్స్ చేస్తే మీరు ద్వేషిస్తారని అర్థం. ఒక పని చేస్తే ప్రేమిస్తారు, దానికి ఆపోజిట్ చేస్తే ద్వేషిస్తారు. ఇది ప్రేమ కాదు, ఇట్ ఈస్ కండిషనల్ లవ్. నా కొడుకు ఇలా ఉండాలి, నా బిడ్డ ఇలాగే ఉండాలి అనడం అనేది కండిషన్ లవ్ కాకపోతే ఇంకేమవుతుంది? సో వాళ్ళని మనం ఒప్పుకోవట్లేదంటే మీకు తెలియకుండానే మీరు చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవట్లేదు, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవట్లేదు, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారు కావచ్చు, అది మీకు తెలియదు. ఇదంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మన జీవితంలో ఎదగాలనుకుంటే మనం ఏం చేయాలి అంటే, సో మన జీవితంలో మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే మీ జీవితానికి టైం, మనీ, ఎనర్జీ, స్పేస్, ఇవన్నీ మీ జీవితానికి మీరు ఇవ్వాలి. మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే ఇంకెవరు మారుస్తారు? అవునా? మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే ఇంకెవరు మారుస్తారు? మీకు ఇవ్వడానికి మీకు టైం లేదు, అందరికి ఇవ్వడానికి టైం ఉంది, మీకోసం మీరు టైం ఇచ్చుకోలేకపోతున్నారు. అదేవిధంగా మీకోసం మీరు ఖర్చు పెట్టుకోలేకపోతున్నారు. మీ యొక్క డెవలప్మెంట్ కోసం, మీ యొక్క ఎదుగుదల కోసం, ఒక మంచి పుస్తకం కొనుక్కోవడం కోసం, ఒక మంచి క్లాస్ అటెండ్ కావడం కోసం, మీ ఎనర్జీని కాపాడుకొని మీ డెవలప్మెంట్కు వాడుకునే విధంగా ఎంతమంది ఉన్నారు? అంటే మీరు మారాలంటే ఖచ్చితంగా మీకోసం మీరు టైం ఇవ్వాలి, మనీ ఖర్చు పెట్టుకోవాలి, ఎనర్జీలో ఉండాలి. అదేవిధంగా స్పేస్, మై డియర్ ఫ్రెండ్స్, స్పేస్. నీ ఎదుగుదలకు సంబంధించిన బుక్స్ నీ ఇంట్లో ఎన్నున్నవి? నీ ఎదుగుదలకు సంబంధించిన ప్లాట్ఫామ్ ఏముంది? అసలు నీ స్పేస్లో ఐ లవ్ మై సెల్ఫ్ అని ఎక్కడ రాసుకున్నారా? మీ గోల్స్, మీ యొక్క విజన్స్, మీ యొక్క మిషన్స్ ఎక్కడైనా రాసుకొని పెట్టుకున్నారా? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. జీవితంలో అన్నిటి కోసం ఆలోచిస్తున్నాం,
వాటి కోసం ఆలోచించినా ఆలోచించకపోయినా నష్టం లేదు. కానీ మీకోసం మీరు కొంచెం కూడా ఆలోచించుకోకపోతే ఖచ్చితంగా నష్టపోతారు. ఎందుకంటే యుగం మారిపోయింది. తరం మారిపోయింది. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఒక సునామీ లాగా వస్తుంది నాలెడ్జ్. కానీ దురదృష్టం ఏందంటే చాలా మందికి అవేర్‌నెస్ లేదు. చాలా మందికి అవేర్‌నెస్ లేదు. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అవేర్‌నెస్ లేదు. సబ్‌కాన్షియస్ మైండ్ అంటే అదే విధంగా ఆ స్ట్రాటజీస్ ఏంటి? మన హ్యాపీనెస్ ఎక్కడుంది? మన బాధ ఎక్కడుంది? ఇవన్నీ ఒక కామన్ మ్యాన్ వెతికినట్టే ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అలాగే వెతుకుతున్నారు. ఒక కామన్ మ్యాన్‌నే ఫాలో అవుతున్నాడు. ఎంత చదువుకున్నా ఒక కామన్ మ్యాన్‌తోనే వెళ్తున్నాము. సో, కాబట్టి మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ జేసుకోవాలంటే, మీ యొక్క రిలేషన్ చక్కబడాలంటే, మీ యొక్క ఫినాన్షియల్ పరిస్థితి గావచ్చు, అదేవిధంగా మీ యొక్క కరీర్, అసలు మీ కరీర్, మీ సెటిల్‌మెంట్ ఎందులో ఉంది? అసలు మీ హ్యాపీనెస్ ఎక్కడుంది? మీ ప్యాషన్ ఏంటి? ప్యాషన్ అంటే నథింగ్ బట్ సెల్ఫ్ లవ్ గుర్తుపెట్టుకోండి. మీతో మీరు ఇష్టంగా ఉండేది ఎక్కడంటే మీకు ఇష్టమైన పని జేస్తున్నప్పుడు. సో, మరి అలా ఎంతమంది ముందుకెళ్తున్నారో ఒకసారి చెక్ జేసుకోండి. సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటి? దాని లోపల ఏముంది? అది తెలిసినప్పుడే ఇవన్నీ పాసిబుల్ అయితాయి. అదర్‌వైజ్ మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది అలాగే ఉంటది. సో, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఎవరిపైనైనా కాంప్లెయింట్ చేస్తున్నాం అంటే, ఎవరిపైనన్నా మీరు కాంప్లెయింట్ చేస్తున్నారు అంటే, సో, బయట వ్యవహారిక భాషలో ఎన్నైనా ఉండొచ్చు కాంప్లెయింట్సు. కానీ ఇన్నర్‌గా మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, ఎట్ ఎనర్జీ లెవెల్, ఎనర్జీ లెవెల్‌లో ఆల్ ఆర్ వన్. అందరూ ఒక్కటే. వి ఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్. మనమంతా ఎనర్జీ బీయింగ్స్. ఎనర్జీ పీపుల్. వి ఆర్ ఎనర్జీ పీపుల్. ఎనర్జీతో మనం క్రియేట్ చేయబడ్డాము. వన్నెస్ అంతా ఒకటే. సో, ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్ తగ్గుతదో, నువ్వు వేరు, నేను వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనే భావనలో మనం ఉంటాం. ఎప్పటివరకైతే మీరు వన్నెస్‌లోకి రారో, అంతవరకు చాలా విషయాలు అర్థం కావు. చాలా విషయాలంటే చాలా విషయాలు అర్థం కావు మై డియర్ ఫ్రెండ్స్. సో, కాబట్టి మరి ఇక్కడ ఏం జరుగుతుంది? వేరే వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్ లేదంటున్నారు మీరు. మా దగ్గరనే ప్రాబ్లమ్ ఉన్నదంటున్నారు. మరి మాకెందుకు ప్రాబ్లమ్ అవుతుంది? నేనెలా వాళ్ళందరిని నా జీవితంలోకి నేను గొడవ జరిగే విధంగా, కోపం పట్టుకునే విధంగా ఎలా చేస్తున్నాను అంటే, మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన యొక్క వైబ్రేషన్, సో, మీరు గనక ప్రేమలో వైబ్రేట్ అయితే గనక, ఇఫ్ యూ వైబ్రేట్ విత్ లవ్, ఇట్ హ్యాపెన్స్. అది జరుగుతది. మీరు గనక ప్రేమతో వైబ్రేట్ అయితే గనక, మీ జీవితంలో ప్రేమనే వస్తది. మీరు కోపంతో వైబ్రేట్ అయితే, కోపానికి సంబంధించిన విషయాలే జరుగుతుంటవి. సో, మన యొక్క ఎనర్జీకి వైబ్రేషన్ ఉంటది. ఫ్రీక్వెన్సీ ఉంటది. మన ఎనర్జీకి ఫ్రీక్వెన్సీ ఉంటది. ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు మనకు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. ఒక వారమంతా కోపంతో ఉండండి. అందరు కోపం ఉన్న వాళ్ళే కనబడతారు. ప్రశాంతంగా ఉండండి. ప్రపంచం అంతా ప్రశాంతంగా కనబడుతది. ఇది అవేర్‌నెస్‌లో ఉండి చూసుకోవాలి. కోపంగా ఉన్నప్పుడు ప్రపంచం అంతా కోపంగానే ఉంటదంటారు. నిన్న ప్రశాంతంగా ఉన్నావు గదా! అంటే, లేదు లేదు నేను ప్రశాంతంగా ఎక్కడున్నా, ఎప్పుడు కోపంగానే ఉన్నా అంటారు. మళ్ళీ ఎప్పుడైతే ప్రశాంతకెళ్ళో, నేనెప్పుడు ప్రశాంతంగా ఉంటాను. నాకెప్పుడు కోపం రాదు అని చెప్తారు. హౌ? రికార్డ్ జేసుకోవాలి మనం ఒకసారి. కదా! ఒకసారి రికార్డ్ చేసుకొని వినాలి. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది. సో, దిస్ ఈస్ కాల్డ్ హ్యూమన్ డైకాటమీ. హ్యూమన్ డైకాటమీ మై డియర్ ఫ్రెండ్స్. పరస్పర విరుద్ధ స్వభావాలుంటాయి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరెలాంటి వైబ్రేషన్‌తో ఉంటారో,
మీకు అలాంటి వైబ్రేషన్తో ఉంటుంది. మీకు ప్రేమ కావాలి అంటే మీరు ప్రేమ వైబ్రేషన్లో ఉంటే ఆటోమేటిక్గా ఎదుట ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా మీ పైన ప్రేమ చూపెడతారు. ఖచ్చితంగా మీ పైన ప్రేమ చూపెడతారు. గుర్తుపెట్టుకోండి. చాలా వరకు సమస్యలు ఇదే. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇదే సమస్య. పిల్లలు తల్లుల మధ్య ఇదే సమస్య. పిల్లలు తండ్రుల మధ్య ఇదే సమస్య. కలీగ్స్ దగ్గర ఇదే సమస్య. ఏంటంటే వేరే వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు. ఆ తప్పు ప్రూఫ్ చేయడం కోసం ఎంతైనా కష్టపడతాం మనం. కానీ మన వైపు ఒక్కసారి ఆలోచించి, నా జీవితంలో జరిగేది నేనే కారణం కాబట్టి ఖచ్చితంగా నాదే ఏదో ప్రాబ్లం అని అనుకుంటే జీవితం మారిపోతుంది. అనుకోవడం కాదు, ప్రాక్టీస్ చేయండి. యోగులు చెప్పినటువంటిది ఏంటి? సైకాలజిస్టులు చెప్పింది ఏంటి? ఎప్పుడైనా ఫాలో అయ్యామా? చూసుకోండి. మన నాలెడ్జ్తో మనమే నడుస్తాం తప్ప అలా ఫాలో అయ్యామా? అలా ఫాలో అయితే చాలు. ఒక గైడ్, ఒక మెంటార్ జీవితంలో ఉంటే జీవితం మారిపోతుంది. ఒక ఒకసారి ఒక ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉండే, అక్కడికి వెళ్ళాను. వెళితే వాళ్ళందరూ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్కి వస్తే అందరు ఏడవడం, ఎందుకంటే సెల్ఫ్ లవ్ లేదు. టోటల్ టోటల్ చూడ్డానికి పెద్ద పెద్ద మనుషులు, వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి, పెద్ద పెద్ద బిజినెస్ ఉంది, రోజుకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద సిటీ. సో మరి వాళ్ళని కదిలిస్తే దుఃఖం, బాధ. ఎందుకు అంటే అన్నీ ఉన్నాయి కానీ సెల్ఫ్ లవ్ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన యొక్క ఫ్రీక్వెన్సీ పెంచుకుంటామో, మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తామో, మన జీవితంలో చాలా హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది. అందరూ మనల్ని ప్రేమించే వాళ్ళే మన జీవితంలోకి వస్తారు. ఇది ప్రాక్టికల్ చేయండి. నేను చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ప్రాక్టికల్ చేయండి. ఓకే. సో ఇది ఎలా అంటే, మనం ఏ విధంగానైతే మన పాత పద్ధతులు మన పాత పద్ధతులు ఉంటాయి మన మైండ్లో, మన బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. అది మనం ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ పాత సిస్టంలో తీసుకొచ్చి పడేస్తుంది. నువ్వు ఇలాగే చేయాలి, ఇలాగా ఉండాలని పడేస్తుంటుంది అనమాట. సో మనం ఏం చేస్తాం? అదే కంఫర్ట్గా ఉంది అని చెప్పి దాన్నే ఫాలో అయిపోతుంటాం. సో చూడండి, ఇది ఎలా ఉంటుందంటే, ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు. ఒక ఒక ఫంక్షన్ ఉందనుకోండి, అక్కడ బౌన్సర్స్ ఉంటారు. అంటే ఐ మీన్ గేట్ దగ్గర, ఎంట్రన్స్ దగ్గర బౌన్సర్స్ ఉంటారు. వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం మనం, ఏమని? సో అండ్ సో యూనిఫామ్ వేసుకున్న వాళ్ళనే లోపలికి పంపండి, వేరే వాళ్ళని పంపకండి అని చెప్పినాం అనుకో. ఆ సెక్యూరిటీ గార్డులకు ఏం చెప్పాము? సో అండ్ సో బ్లాక్ ఆర్ సమ్ బ్లాక్ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళనే పంపండి, ఇంకెవరిని పంపకండి అని చెప్పారు. వాళ్ళు వాళ్ళనే పంపిస్తారు, వేరే వాళ్ళని వస్తే పంపరు. ఇది ఎలా అంటే, మన మైండ్ ఒకసారి ఆలోచిస్తే, మన మైండ్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఏమని? ఇలాంటి సంఘటనలే నా జీవితంలో ఉండాలి అని ఫిక్స్ చేసుకున్నాం. బౌన్సర్స్ ఉంటారు అనమాట. వాళ్ళకి చెప్పాము, బాధ, దుఃఖం, ఆవేశం ఇలాంటి వాటిని లోపలికి పిలవండి, ఇంకా బయట వేరే వాటిని వద్దు అని చెప్పాము అనమాట. అంటే దుఃఖం అని మీకు తెలియదు, కోపం అని తెలియదు, కానీ ఆ లక్షణాలు మీకు వచ్చినాయంటే అలాంటి వాళ్ళని మీరు ఆహ్వానిస్తున్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అన్ని బాధలు, కోపాలు ఇలా ఉన్నటువంటి వాటినే, ఆ ఆలోచనలనే తీసుకుంటారు మీరు. సొసైటీలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. కోపం, ద్వేషం, ఆవేశం ఉన్నది. అలాగే సంతోషం, ఆనందం ఉంది. సో వీళ్ళు రావడంతో పాటు సంతోషం, ఆనందం అనే విషయాలు కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏమి ఇచ్చాము ఇన్స్ట్రక్షన్స్? ఆపేయమని చెప్పాము. వాళ్ళు ఆపేస్తారు. ఇది ఎలా అంటే, మీరు కూడా ఇప్పుడు ఇలా క్లాస్ జరిగింది కాబట్టి, సార్ చెప్పారు కాబట్టి, సో నేను కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేస్తా అని కొత్త ఆలోచనను, కొత్త ప్లేస్కి వెళ్తే, మీలో తయారు చేసి పెట్టుకున్న బౌన్సర్స్ ఏం చేస్తారంటే వాళ్ళని ఆపేస్తారు. సో ఇలా ఒక్కసారి వస్తే వెనకాల పంపేస్తారు, రెండోసారి వస్తే వెనకాల పంపేస్తారు. ఇక మీరు వదిలిపెట్టేస్తారు, ఇక వద్దులే, ఇక కొత్త
కొత్త ప్రయత్నం వద్దు, నేను కొత్తది చేయ. ప్రతి మనిషికి కొత్తదనం అంటే భయం, గుర్తుపెట్టుకో. ప్రతి మనిషికి కొత్తదనం అంటే భయం. కొత్త ఆలోచన అసలు ఎవరు చెప్పినా వద్దొద్దు, నాకు ఇదే బాగుంది. ఈవెన్ ఒక ఫంక్షన్కి వెళ్ళినా కూడా నా ఫ్రెండ్ పక్కనే కూర్చోవాలి. కొత్త వాళ్ళతో కూర్చుంటే సర్కిల్ పెరగదా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఎప్పుడైతే కొత్త విషయాల్ని పదే పదే తీసుకొచ్చి పెడుతుండాలి, మనకి ఇష్టం ఉన్నా లేకున్నా. ఇలాంటి క్లాసుల్లో జరిగినప్పుడు ఏమైనా విషయం మంచిగా అనిపిస్తే దాన్ని తీసుకొచ్చి పదే పదే వేస్తూ ఉండాలి. బౌన్సర్స్ కూడా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు ఇలా జరిగిన తర్వాత ఇంకా సర్లే ఇక వీళ్ళు వదిలిపెట్టట్లేరు అని చెప్పి వాళ్ళని కూడా లోపలికి అలౌ చేస్తారు. మీ లోపలికి ఇలాంటి ఆలోచనలు అలౌ అయిందా, జీవితం మారిపోతుంది, గుర్తుపెట్టు. సో దీన్నే రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు. రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటే మీరు కొత్త దానిపైన ఒక్కసారి ఫోకస్ పెట్టి వదిలిపెడితే కాదు. ఒకసారి ఫోకస్, రెండోసారి ఫోకస్, మూడోసారి ఫోకస్, అలా ఫోకస్ పెడుతూ 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 ఉంటే అప్పుడు ఏదో ఒక రోజు మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే లోపలికి ఇచ్చేస్తుంది. అది ఒక్కసారి లోపలికి రిసీవ్ అయిందా, మీ జీవితంలో ఆనందం. సో దీన్ని పర్టికులర్గా చెప్పాలంటే, పర్టికులర్గా చెప్తా, ఇంట్లో కొడుకు మీదనో, బిడ్డ మీదనో, లేకపోతే భార్య మీదనో, లేదా భర్త మీదనో కోపం ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? సో కోపం ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? యాక్సెప్ట్ చేయం. వద్దు, నీ విషయమే వద్దు, నువ్వు అలాగే ఉండు, నువ్వు ఇలాగే ఉండాలి, నేను చెప్పిందే వినాలి. ఇది పాత సిస్టమ్. లేదు, ఇంకొకసారి కొత్త ఆలోచన వచ్చింది, సరే ఈసారి మనం యాక్సెప్ట్ చేద్దాంలే, మనం పిల్లల మాట విందాం ఒకసారి అనే ఆలోచన వచ్చింది. ఇక్కడ నీ సిస్టమ్ ఏమైంది? ఆ ఆలోచనలు పక్కకు నెట్టేస్తుంది. కానీ మీరు పదే పదే ఓకే, నేను ఈరోజు నా వైఫ్ మాట వింటా, నేను ఈరోజు నా హస్బెండ్ మాట వింటా, ఈరోజు నా పిల్లల మాట వింటా అని చెప్పి మీరు అనుకున్నారు అనుకోండి, తీసుకొచ్చి పెడుతున్నారు. యాక్సెప్ట్ చేయట్లేదు మీ మనసు. నా వల్ల కావట్లేదు సార్ అంటే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి, కొత్తది కదా, నీకు అలవాటు అయ్యేది కష్టమే. నీ రెక్టికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ యాక్టివేట్ కావాలి కదా. ఇలా ఎంతమంది చేస్తున్నారు మరి? ఎప్పుడు మన జీవితము, మన ఆలోచన విధానంలో, మన పరిధిలోనే ఉంటామా? నో మై డియర్ ఫ్రెండ్స్. సో మనము అలా యాక్సెప్ట్ నాకు ఇష్టం లేకున్నా ఓకే, యాక్సెప్ట్ చేస్తా, యాక్సెప్ట్ చేస్తా, యాక్సెప్ట్ చేస్తా. అందుకనే ఈ రోజుల్లో పిల్లల విషయంలో పేరెంట్స్ ఎదుర్కొనేది ఇదే. పిల్లల విషయంలో పేరెంట్స్ ఎదుర్కొనే సమస్య ఇదే మై డియర్ ఫ్రెండ్స్. ఒప్పుకోవట్లేదు. వాళ్ళతో కోపాలు, ద్వేషాలు, ఆవేశాలు, నా మాట వినాల్సిందే నువ్వు ఇంకా. దీనివల్లనే చాలా ప్రాబ్లమ్స్, స్ట్రెస్. పేరెంట్స్ మీటింగ్ పెడితే అదే సమస్య. నా కొడుకు నా మాట వినట్లేదు సార్, నా బిడ్డ నా మాట వినట్లేదు సార్, ఏం చేయాలి సార్, ఏదో ఒకటి చేయండి సార్. వాళ్ళ మాట కాదు, నీ మాట నువ్వు విను ఫస్ట్. పిల్లలు అంటే మనకన్నా అడ్వాన్స్డ్ పిల్లలు, గుర్తుపెట్టుకోండి. సో రిలేషన్ చక్కగా ఉండాలంటే మనం కొత్త విషయాన్ని పదే 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 తీసుకొని ఆ లోపలికి యాక్సెప్ట్ చేసే విధంగా. కొత్తగా అనిపించింది యాక్సెప్ట్ చేయి, సో వాట్. ఇక్కడ యాక్సెప్ట్ చేద్దామంటే పాతది చెప్తుంటది, ఈ విషయం వచ్చిందంటే నీ జీవితం ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం అయితే అని ఎవరు చెప్పారు? నీ బిలీఫ్ సిస్టమ్ చెప్పింది. నీ బిలీఫ్ సిస్టమ్ తయారైపోయి ఉన్నది. పిల్లలకి ఇలా స్వేచ్ఛ ఇస్తే ఇలా జరుగుతుందని ఎవరో క్రియేట్ చేసి పెట్టారు. ఇవి ఎక్కడున్నది, ఎక్కడో ఉన్నాయి, గుర్తుపెట్టుకో. సో కాబట్టి మనం కొత్త విషయాన్ని ఎప్పుడైతే పదే పదే మనం ముందు పెడుతుంటామో ఏదో ఒక రోజు అది మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది, బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది. అందుకనే క్లాసులు వినడం కాదు, దీన్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఒక విషయాన్ని ఒక సంవత్సరం ప్రాక్టీస్ చేసినా అందులో అర్థం కాని విషయాలు ఎన్నో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒక విషయాన్ని సంవత్సరం ప్రాక్టీస్ చేసినా ఇంకో కొత్త విషయం అందులో ఎంత ఉంటుంది. ఫస్ట్ టైం విన్నప్పుడు 10% అర్థమవుతుంది. దాన్ని కంటిన్యూగా వింటూ దాని మీద ప్రాక్టీస్ చేస్తుంటే కొంచెం కొంచెం పర్సెంటేజ్ పెరుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో మీ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే జీవితం అద్భుతంగా మారిపోతుంది. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాం మీకు.
అసలు జరుగుతున్న విషయం ఏంటి? ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. మనీ అండ్ ఫనీ. మనీ అండ్ ఫనీ. మనీ అనే అమ్మాయి ఒక మంచి సింగర్. ఫనీ ఒక క్రికెటర్. సో వీళ్ళిద్దరికి పెళ్ళయింది. వన్ ఫైన్ డే వీళ్ళిద్దరికి పెళ్ళయింది. సో అంతవరకు హ్యాపీగా జాలీగా ఉన్నటువంటి అమ్మాయి తను తెలియకుండానే తన మూడ్ చేంజ్ అవుతూ రోజు రోజుకు బాధల్లోకి వెళ్ళిపోవడం మొదలైంది. మరి అబ్బాయి కరెక్ట్గా ఉన్నాడంటే తనకు కూడా ఆ ప్రాబ్లంలో ఉన్నాడు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని పెరిగిపోతున్నాయి. వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మార్నింగ్ లేవగానే లేవడంతోనే అసలు ఏంటి జీవితం, నాకు ఎక్కడ హ్యాపీనెస్ లేదు. అలా అని చెప్పి భర్త తిట్టట్లేదు, కొట్టట్లేదు. భార్య కూడా భర్తని ఏమనట్లేదు. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ భావాలు ఇవన్నీ ప్రాబ్లం వాళ్ళకి తెలీదు. సో రీజన్ మీకు తర్వాత తెలుస్తుంది ఇంకా రీజన్ ఏంటనేది. సో మార్నింగ్ లేవగానే ఏదో బాధగా, ఏదో కష్టంగా నిద్ర లేవగానే అమ్మాయి లేవగానే వాళ్ళ అత్తమామ, వాళ్ళ హస్బెండ్ టీ పెట్టి ఇవ్వడం, తనకు అసలు స్పేస్ ఇవ్వకుండా, టైం ఇవ్వకుండా పిల్లలకు బ్రేక్ఫాస్ట్, పిల్లల్ని స్కూల్కి పంపడం. సో ఇదంతా కంటిన్యూగా తనకు ఆ రొటీన్లో, ఆ రొటీనే ఆమె జీవితం అయిపోయింది. ఆమె కోసం టైం కేటాయించే టైమే లేదు ఆమె. సో తను కూడా నిద్ర లేవడం, ఆ ఆఫీస్ టెన్షన్స్, ఇంట్లో టెన్షన్స్ ఇవన్నిటితో బాధతో బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత ఆఫీసులో కలిసినప్పుడు ఏ విషయాలు అంటే అవే విషయాలు. నాకు ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది అంటే డైరెక్ట్గా చెప్పినా ఇండైరెక్ట్గా. అసలు జీవితంలో హ్యాపీనెస్ లేదు. హ్యాపీనెస్ అంతా పోయింది. తన వైఫ్ కూడా అలాగే చెప్పుకుంటుంది. ఆఫీస్లో తన బాధలు చెప్పుకుంటూ ఏడుస్తుంది. ఆమె ఆఫీస్లో కలీగ్స్తో అవే షేర్ చేసుకుంటుంది. తను కూడా అలాగే షేర్ చేసుకుంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రేమగా పలకరించుకోవడమా లేదు. ఏదో ఒకటి నిన్న జరిగిన సంఘటన, మొన్న జరిగిన సంఘటన గుర్తుకొచ్చి వాళ్ళిద్దరు ఒకరిపైన ఒకరు ఎప్పుడు కూడా అది ఒక దాన్ని ఏమంటారు అంటే రీసెంటిమెంట్ అంటారు. అసహనం అంటే వాళ్ళ పైన ఒక అసహనం ఎప్పటినో రగులుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉందామన్నా ఈరోజు నా వైఫ్తో నేను చాలా బాగా మాట్లాడతాను ఇంటికి వస్తున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు. నా హస్బెండ్తో నేను ఈరోజు చాలా మంచిగా మాట్లాడతాను వస్తుంది కానీ ఉండలేకపోతుంది. ఎందుకు? బికాస్ సంథింగ్ ఈజ్ దేర్. వాళ్ళ లోపల ఏదో ఉంది. సో అలా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవరి పని వాళ్ళే. భర్త టీవీ చూస్తూ కూర్చుంటాడు, భార్య తను పని చేయాలి కాబట్టి అన్ని పని చేస్తారు. మళ్ళీ నైట్ అయింది హ్యాపీగా అంటే నైట్ అయింది. సో వాళ్ళు తింటారు, పడుకుంటారు, మళ్ళీ తెల్లవారింది. ఇదే జీవితం. ఇలా ఒక్కరోజు ఓకే, 2 రోజులు ఓకే, వారం రోజులు ఓకే, నెల రోజులు ఓకే మై డియర్ ఫ్రెండ్స్. కానీ సంవత్సరం అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? 2 సంవత్సరాలు అయితే ఎలా ఉంటుంది? 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇలా సంవత్సరాలన్నీ గడిచిపోయినాయి. 80, 90 ఇయర్స్ వచ్చింది. సో వాళ్ళు బెడ్‌లో పడి వాళ్ళ యొక్క లాస్ట్ టైమ్ వచ్చింది. బెడ్‌లో పడుకొని ఆలోచిస్తే, చిన్నప్పటి నుండి తన పెళ్ళైన తర్వాత నుండి ఏమి జరిగింది నా జీవితంలో అని ఒక్కసారి ఆలోచిస్తే ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. అన్ని కోపాలు, ద్వేషాలు ఇవే. ఇదే నా జీవితం అంటే. ఈ ప్రాబ్లమ్ ఉంటే జీవితంలో ఎంత ఓవర్ థింకింగ్ అయింది, ఎంత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు, ఎన్ని రీసెంటిమెంట్స్ అయిపోయినాయి, ఎన్ని పగలు, ఎన్ని ప్రతీకారాలు, ఎంత పాయిజను, ఎంత బాడీ డిస్టర్బ్ అయింది, ఎంత మైండ్ డిస్టర్బ్ అయింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నారు, వీళ్ళు నిజంగా అనుకున్నది సాధించారా? లేకపోతే ఏం జరిగిందంటే ఏమీ జరగలేదు. ఒక గొప్ప సింగర్ యొక్క జీవితం అలాగే ముగిసిపోయింది. ఒక మంచి క్రికెటర్ యొక్క జీవితం అలాగే ముగిసిపోయింది. ఎందుకు? కేవలం ఫ్యామిలీ పరిస్థితుల వల్ల. మరియు మార్చలేమా? మార్చొచ్చు. అసలు ఇది ఎందుకిలా జరిగింది? అంటే వీటన్నిటికి కారణం మీరేమో అనుకుంటారు ముందు జరిగే సంఘటనలు. ఇవి కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి బాల్యంలోకి తొంగి చూస్తే, మీ బాల్యంలోకి తొంగి చూస్తే, అప్పుడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పుడు మీరు మీ మైండ్‌లో ఫీల్ అయినటువంటి భార్యాభర్తలంటే ఎప్పుడు గొడవ పెట్టుకునే వాళ్ళే అనేటువంటి సంఘటనలు మీ జీవితంలో ఎన్ని స్టోర్ అయ్యలేవు? ఎన్ని స్టోర్ అయ్యలేవు?
సో దీని యొక్క రూట్ కాజ్ అదే మై డియర్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఆ విభేదాలు అవన్నీ వచ్చినప్పుడు పిల్లలు చూసి అలా. సో దీని రూట్ కాజ్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? దాని రూట్ కాజ్ అనేదే డైరెక్ట్ మేనిఫెస్టేషన్ అవుతుంది. వాళ్ళ యొక్క బిలీఫ్స్ అండ్ అదేవిధంగా ఆ ప్యాటర్న్స్ అన్ని కూడా ఇంప్రెస్ ఇన్సైడ్ ద బ్రెయిన్. మనం అనుకుంటున్నాం నేను కోపం పెట్టుకుంటున్నాను, నువ్వు కాదు కోపం పెట్టుకున్నది. చిన్నప్పుడు మీరు తొక్కి పెట్టుకున్న ఆవేశాలు, తొక్కి పెట్టుకున్న బాధలు, ఇవన్నీ కూడా మీ సబ్ కాన్షియస్ లో స్టోర్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, మీ సబ్ కాన్షియస్ లో స్టోర్ అవుతాయి. మీ సబ్ కాన్షియస్ లో ఏదైతే స్టోర్ అయిందో ఖచ్చితంగా అది మేనిఫెస్ట్ అవుతుంది. మీరు ఇంత కష్టపడి నెల ప్రాక్టీస్ చేసిన కాంతి ఒక చిన్నగా అంటే దాన్ని ఇమోషనల్ గా రియాక్ట్ అయినప్పుడు అది జరిగిపోతుంది. అందుకనే ఏదైనా సాధించాలనుకుంటే మీరు ఎంత గట్టిగా రియాక్ట్ అయ్యారన్నది ఇంపార్టెంట్. నెలలు చేసిన సాధన కన్నా ఒక్క క్షణంలో మీ మైండ్లో పడ్డదంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. సో మరి వీటన్నిటికి కారణం ఏంటి అంటే చిన్నప్పుడు వాళ్ళ పైన ఆపాదించబడిన లేదా వాళ్ళ పైన నొక్కి పెట్టినటువంటి వాళ్ళు తొక్కి పెట్టినటువంటి వాళ్ళు చూసినటువంటి సంఘటనలు వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయి. ఎప్పుడైతే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయినాయో అది వాళ్ళ జీవితాన్ని నడిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అది వాళ్ళ జీవితాన్ని నడిపిస్తుంది. సో మరి వాళ్ళ జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారంటే, మీ జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారంటే నేనే నడిపిస్తున్నాను, మీరు కాదు నడిపించేది. గతంలో స్టోర్ అయినవన్నీ కూడా మీ సబ్ కాన్షియస్ లో నడిపిస్తున్నాయి. చెక్ చేసుకోండి మీరు. మరి ఇవన్నీ రిలీజ్ చేయాలంటే ఎంత తెలుసుకోవాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత ముందుకెళ్ళాలి? ఎప్పుడే ఆలోచించారా? వీటన్నిటి వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య రావచ్చు. కొందరికి ఓవర్ థింకింగ్ రావచ్చు, ఒకరికి ప్రోక్రాస్టినేషన్ రావచ్చు, ఒకరికి స్ట్రెస్ రావచ్చు, ఒకరికి కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు చేస్తాను నేను. సరే, ఒకరికి ఇలాంటి పరిస్థితి వల్ల, ఇలాంటి టెన్షన్ వల్ల ఏమైందంటే ఇలా వచ్చింది అనుకుందాం. కొంత ప్రోక్రాస్టినేషన్ వచ్చింది అంటే వాయిదా వేయడం, ఏదైనా కూడా ఇంకా తర్వాత చేద్దాంలే అని వదిలిపెట్టేస్తున్నారు. సో ఇలా కాకుండా మరి ఒక విషయంలో ఉంది, మరి వేరే విషయాల్లో కూడా వాయిదా వేస్తున్నారా అని ఆలోచిస్తే, సో మనీ ఆమె ఏం చేస్తుందంటే సరే తన జాబ్ విషయం అన్ని ప్రోక్రాస్టినేషన్ చేస్తుంది, కానీ తన పిల్లలకు మాత్రం కరెక్ట్ టైంకు వండి పెడుతుంది, వాళ్ళని బాగా చూసుకుంటున్నది, వాళ్ళకి అన్ని చేస్తున్నది. అక్కడ ప్రోక్రాస్టినేషన్ లేదు. మరి కారణం ఏంటి? అక్కడ లేదు ప్రోక్రాస్టినేషన్, మరి ఇక్కడ ఎందుకు ఉంది అంటే ఏదో సంథింగ్ ఈస్ దేర్ ఇన్సైడ్ యువర్ మైండ్. ఆ బిలీఫ్ సిస్టమ్ ఎప్పుడైతే మీరు రిలీజ్ చేసుకుంటారో మీకు ఎక్కడ ప్రోక్రాస్టినేషన్ ఉండదు, ఎక్కడ స్ట్రెస్ ఉండదు, ఎక్కడ ఓవర్ థింకింగ్ ఉండదు, ఎక్కడ కన్ఫ్యూజ్ స్టేట్ ఉండదు. సో ఎవరైతే అలాంటి ఆ ప్రాక్టీసెస్ చేస్తారో, అలాంటి ప్రాక్టీసెస్ ఎప్పుడైతే చేస్తారో మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, అంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మార్నింగ్ లేవగానే హ్యాపీగా అదే ఫనీ అదే మనీ, వాళ్ళిద్దరూ హ్యాపీగా నిద్ర లేవడంతోనే ఒకరినొకరు చూసుకొని హగ్ చేసుకొని చాలా హ్యాపీగా చాలా జాలీగా స్టార్ట్ అయింది ఆ రోజు. ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా టీ తాగుతారు, కాఫీ తాగుతారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎలాంటి కోపం ఆవేశం లేకుండా చాలా జాలీగా వాళ్ళు ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్లో ఎన్ని జీవితాలు, ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా కూడా వాళ్ళకు లైఫ్ అలా కాదు, ఇలా జీవించాలి, ఇలాగే ఉంటుంది జీవితం, నువ్వేం టెన్షన్ పడకు, ఐ విల్ గైడ్ యూ అని ఎంతో హెల్ప్ చేస్తారు. తన ఆఫీస్లో ఇక్కడ ఆఫీస్లో ఎలా ఉంది జీవితం? ఇంటికి ఎప్పుడు టైం అయిద్దా అని చూస్తారు. ఇంటికి వచ్చిన వెంటనే ఇద్దరు కలిసి హ్యాపీగా టీవీ చూడడమా, టీ తాగడమా, డిన్నర్ చేయడమా, హ్యాపీగా పిల్లలతో గడపడమా, పిల్లలతో మంచి రిలేషన్ ఏర్పడి సో హాయిగా ఈరోజు అంత హ్యాపీనెస్తో మనిషి నిద్రపోతే ఎలా ఉంటాడు? తన పని, తన ఇష్టమైన పని, తన మ్యూజిక్, తన క్రికెట్ మీద కాన్సన్ట్రేట్ చేసి తన ప్రొఫెషన్ చాలా హ్యాపీగా చేస్తూ జీవితాన్ని అంత అద్భుతంగా గడుపుతున్నటువంటి జీవితం ఎలా ఉంటుంది?
ఇలా 1 ఇయర్, 2 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్, ఇలా లాస్ట్కి ఇంకా చివరికి బెడ్లో పడి చివరి స్థాయిలో గుర్తు తెచ్చుకుంటే తన మొహం మీద చిరునవ్వు ఉంటుంది. అవునా కాదా మై డియర్ ఫ్రెండ్స్? మరి ఈ చిరునవ్వు కావాలా, ఆ దుఃఖం కావాలా? ఇవన్నిటికీ ఇవి ఇవి ఈ చిరునవ్వు కావాలంటే ఏం చేయాలి? మీరు ఇంకా మీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటిది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మూలాన్ని మీరు కనుగొనాలి. ఒక కామన్ మ్యాన్ లాగా జీవిస్తే అలాగే ఉంటది. ప్రపంచమంతా దుఃఖం ఉంది, దుఃఖం ఉన్నది. మరి సంతోషంగా ఉన్న వాళ్ళు లేరా? 20% పీపుల్ సంతోషంగా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎలాగ ఉన్నా, పరిస్థితులు ఎలాగ ఉన్నా, తన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, తన రిలేషన్ ఎలా ఉన్నా, తన యొక్క కెరీర్ ఎలా ఉన్నా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ లవ్తో వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ సెల్ఫ్ లవ్తో కనెక్ట్ అయి ఉన్నారు, ఇవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. సో మరి ఇలాంటి జీవితం కావాలనుకుంటున్నారా? మరి ఇలాంటి జీవితం కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఖచ్చితమైన ప్రాసెస్లు ఫాలో కావాల్సి ఉంటుంది. సో మన యొక్క అంటే దీనికి గాను మనం బయట ఎక్కడ ప్రాక్టీస్ చేసినా కుదరదు. ప్రూవెన్ స్ట్రాటజీస్తో మనం ముందుకెళ్తేనే, తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తేనే, అక్కడ లీనమైపోతేనే జీవితం హ్యాపీగా ఉంటుంది. మన జీవితం ఎప్పుడు కూడా 5% కాన్షియస్ మైండ్, 30% కాన్షియస్ మైండ్, 65% అన్కాన్షియస్ మైండ్తో ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే నీ గురించి నీకు తెలియదు, నీ పరిస్థితి నీకు తెలియదు, నీ ప్రవర్తన నీకు తెలియదు, నువ్వు ఎలా ఉంటావో తెలియదు, నీకు ఏది ఇస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావో తెలియదు, నీకు ఏది ఇస్తే దుఃఖంగా ఉంటావో తెలియదు. ఎందుకంటే మీరు కేవలం చిన్నప్పటి నుండి ప్రతిదీ కాన్షియస్ మైండ్తో నేర్చుకుంటున్నారు. 5%లోనే జీవిస్తున్నారు, 5%లోనే జీవిస్తున్నారు. సో అక్కడే ట్రైన్ అవుతున్నారు. లాజిక్లు కానీ, మీ యొక్క విల్ పవర్ కానీ, షార్ట్ టర్మ్ మెమొరీ, ప్లానింగ్, క్రిటికల్ థింకింగ్, డిసిజన్ మేకింగ్, జడ్జిమెంట్స్, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా, ఇలాంటివన్నీ కూడా కాన్షియస్ లెవెల్లోనే జరుగుతాయి. వాళ్ళు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చినా వాళ్ళ లోపల సబ్ కాన్షియస్ ఏముందో ఒక సైకాలజిస్ట్కే తెలుస్తుంది. వాళ్ళ ప్రవర్తన ద్వారా ఒక స్పిరిచువల్ పర్సన్కే తెలుస్తుంది. అందుకనే వాడు ఎంత ఎగిరినా కూడా వీడు ప్రశాంతంగా ఉంటాడు. వాడు ఎలా చేస్తాడో నాకు తెలుసు అని. చాలా స్టోరీస్ మీరు చూసే ఉంటారు. కాన్షియస్ మైండ్తో ఉన్న వాళ్ళతో సబ్ కాన్షియస్ మైండ్ కోసం అర్థమైన వాళ్ళు దాదాపు వాళ్ళని చిన్నపిల్లలాగే చూస్తారు, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా. ఈవెన్ ఒక ఫాదర్ సబ్ కాన్షియస్ మైండ్ కోసం తెలియకపోయినా, అంటే సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ మీరు కంప్లీట్ 95% కౌంట్ చేయండి. సబ్ కాన్షియస్ మైండ్ అనుకోండి. ఇప్పుడు ఒక తండ్రి అయినా కూడా తన కొడుకు సబ్ కాన్షియస్ మైండ్ కోసం తెలుసు, తన గురించి అంతా తెలుసు. అప్పుడు తండ్రి ఇతనికి చిన్న పిల్లవాళ్ళ కనబడతాడు. అందుకనే మేధావులు చేసేటువంటి కొన్ని పనులు కూడా ఒక కామన్ మ్యాన్కు తప్పులాగా కనబడుతుంది. ఎందుకంటే తన జ్ఞానం ఉంది, తన సబ్ కాన్షియస్ తను ఫాలో అవుతున్నాడు, అది ఇతనికి తప్పులాగా కనబడుతుంది. కానీ ఎప్పుడైతే తను ఎదుగుతాడో, ఎస్ ఇది రైటే అన్న విషయం తెలుస్తుంది. అందుకనే సొసైటీలో ఎక్కడ చూసినా ప్రతిదీ తప్పుగానే కనబడుతుంది అందరికీ. ఎందుకు అంటే 80%, 85% ప్రజలు అలాగే ఉన్నారు, కాన్షియస్ మైండ్తో ఉన్నారు. వాళ్ళకి అంత లోతులు తెలియదు. నీదే తప్పని చెప్పండి, ఇప్పుడు మనం చెప్పిన క్లాసే నీదే మిస్టేక్ అన్నాం అనుకోండి, ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇదంతా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ఒక మెంటర్షిప్లో ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా సబ్ కాన్షియస్ మైండ్లో ఏంటి, లాంగ్ టర్మ్ మెమరీ, ఇమోషన్స్. మీకు తెలియకుండా ఎమోషన్, నేను నేను రియాక్ట్ కాను, నేను కోపానికి రాను అంటాం. అక్కడికి వెళ్ళగానే ఎమోషన్ వచ్చేస్తుంది. అరే నువ్వు ఇలా ఉన్నావు కదా, నువ్వు ఉండా అన్నావు కదా, అంటే అది నీ చేతులు లేదు కదా. నువ్వు కాన్షియస్ మైండ్లో ఉన్నావు, సబ్ కాన్షియస్ మైండ్లో వస్తుంది, నీకు తెలియదు. ఎప్పటిదో మెమరీ ఉంటుంది, చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఉంటాయి మీకు సబ్ కాన్షియస్ మైండ్లో. ఏదైతే స్ట్రైక్ అయిందో అది గుర్తుండిపోతుంది మీకు. అందుకనే ఈ అనవసరమైనటువంటి విషయాలన్నీ ఎక్కువ చూడకండి, ఎక్కువ రియాక్ట్ కాకండి. సరదాగా మీరు ఏమైనా చూడండి, కానీ దాన్ని లోపలికి ఎక్కించుకోకండి. ఏమైతుంది అదే మీ జీవితాన్ని నడిపిస్తుంది. ఎంత లాంగ్ టర్మ్ మెమరీ అంటే 100 సంవత్సరాలనే మర్చిపోతుంది. సో వీటన్నిటిని కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీ చేయాలి. అదేవిధంగా మీ హ్యాబిట్స్ తెలియకుండానే చేసేటువంటి, మీరు ఎప్పుడు చేస్తారో తెలియదు. మార్నింగ్ లేవగానే వెళ్తారు, అక్కడ నడుచుకుంటూ పోతారు, మీరు ఎటు పోతున్నారో తెలియదు. ఆ మైండ్కి తెలియకుండానే పోతారు, బ్రష్ తీస్తారు, పేస్ట్ పెట్టుకొని తోముతుంటారు.
అలవాటుకు భిన్నంగా ఏదైనా పని చెప్పినా కూడా అది కాకుండా ఈ అలవాటే పోతుంటుంది. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉన్నది. అదే ఒక్కోసారి తనకేం తెలియదు అంటాము, ఒక పరిస్థితికి రాగానే చాలా అట్రాక్టివ్గా ఉన్నటువంటి క్రియేటివిటీ బయటకు వస్తుంది. తనే ఆశ్చర్యపోతారు, అరే నీలో ఇంత క్రియేటివిటీ ఉందంటే నాకే తెలియదు, మరి ఇంత క్రియేటివిటీ నాకు ఎక్కడ వచ్చిందో తెలియదు, నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నది, నీకు తెలియదు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది అది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మాటలకు అర్థం కావు మై డియర్ ఫ్రెండ్స్. సో తర్వాత మిగతా అంతా మీ అన్కాన్షియస్ మైండ్లో మీ యొక్క పల్స్, మీ యొక్క హార్ట్ బీట్, మీ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్, మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్, ఇదంతా పనిచేస్తుంది. మరి దీనికి మనం ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి అంటే, మీ భావనలోకి, మీ లోపలికి ఎప్పుడైతే పంపిస్తామో, ఈరోజు నాకు అర్థమైందిలే అని వదిలిపెడితే కుదరదు. దానికి ఎంతో ప్రాక్టీస్ చేస్తే అది లోపలికి వెళ్ళి సబ్ కాన్షియస్, అన్కాన్షియస్లోకి వెళ్ళి అది యాక్షన్ స్టార్ట్ అయ్యి అప్పుడు తెలియకుంటే మీ ప్రాబ్లమ్స్ అన్ని హీల్ కావడం మొదలు పెడతాయి. ఎప్పుడో మొదలు పెడితే ఒక నెలకు 2 నెలల తర్వాత స్టార్ట్ అయింది ప్రాసెస్. ఎందుకు? నీ సబ్ కాన్షియస్ యాక్టివేట్ కావడానికి టైం పడుతుంది. ఇంత టైం పడుతుంది. కాబట్టి మీరు అందుకనే మెడిటేషన్స్ కానీ, విజువలైజేషన్స్ కానీ, అఫర్మేషన్స్ కానీ, రిచువల్స్ ఏవైనా కానీ కంటిన్యూగా మీరు చేసి దాని ఎనర్జీతో దాన్ని ఫీల్ అవుతూ మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు అది మీ సబ్ కాన్షియస్, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే మీరు చేయాల్సిన అవసరం లేదు, అదే మీకు చేసి పెడతాయి. గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్క హ్యాబిట్ మీరు మార్చుకోవాలనుకుంటే, ఓకే సార్ మీరు చెప్పారు కాబట్టి నా రిలేషన్ నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇన్ని రోజులు నేను ఫ్యామిలీ మెంబర్స్తో చాలా గొడవతో, కోపంతో ఉండేవాడిని. కాబట్టి నేను ఇక నుండి చాలా హ్యాపీగా ఉంటాను నా జీవితంలో అని మీరు అనుకున్నారు అనుకోండి. సో దానికి 4 స్టేజ్లో ఉంటుంది ఏదైనా కూడా. ఒకటి థాట్, ఒకటి క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్. ఆలోచన వచ్చిన ప్రతిదీ కూడా క్రేవింగ్ అనిపించాలి, నాకు చేయాలి 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 అనిపించాలి. ఏదైనా మ్యాంగో చూడగానే ఏమనిపిస్తుంది, నాకు తినాలనిపించాలి. క్రేవింగ్ ఎలాగైతే వస్తుందో మీ థాట్ వచ్చిన వెంటనే క్రేవింగ్ అనేది రావాలి. క్రేవింగ్ అనేది రావాలంటే నిజంగా అసలు ఈ థాట్ కనుక మేనిఫెస్ట్ అయితే ఎలా ఉంటుంది? నేను ఒక పెద్ద వెహికల్ కొంటే ఎలా ఉంటుంది? కొంటే హ్యాపీగా తిరుగుతుంటావు, చాలా జాలీగా, పిల్లలు, నువ్వు, నీ కుటుంబము చాలా హ్యాపీగా ఉంటుంది అనేటువంటిది మీరు విజువలైజ్ చేస్తే అప్పుడు క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి. అలాగే నేను నా ఫ్యామిలీ మెంబర్తో, నా వైఫ్తో లేదా నా హస్బెండ్తో నేను చాలా బాగుంటే ఎలా ఉంటుంది అంటే హ్యాపీనెస్ జీవితంలో. సో కాబట్టి ఆ క్రేవింగ్స్ రావాలంటే మనకు ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు రెస్పాండ్ కావాలి. అర్థమైంది అనుకుంటాను నేను. ఒక థాట్ వస్తే సరిపో, థాట్స్ అన్ని వేస్ట్గా పోతాయి, కానీ ఏదో ఒకటి ఉండాలి కదా మిమ్మల్ని టెంప్ట్ చేసే విధంగా. నా వైఫ్తో నేను ఇలా ఉంటే నా జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది, టెన్షన్ అంతా మోస్తున్నాను నేను, అవసరమా? తను బాధపడుతుంది, నేను బాధపడుతున్నాను నేను. కాబట్టి నేను నా వైఫ్తో బాగుంటే, నా హస్బెండ్తో బాగుంటే, నా పిల్లలతో బాగుంటే వాళ్ళు రోజు నా దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. మేమందరం కలిసి హ్యాపీగా బయటికి వెళ్తాము, చాలా హ్యాపీగా ఉంటాము. అది కలీగ్ కావచ్చు, మీ నేబర్స్ కావచ్చు. నేను పక్క వాళ్ళతో బాగున్నాను అనుకో, రేపు ఏమైనా టూర్కి వెళ్తే అందరం కలిసి వెళ్తాం, వాళ్ళ పిల్లలు మా పిల్లలు, చాలా హ్యాపీగా ముందుకెళ్తాం. అది అనుకుంటే ఇక్కడ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది, లేకపోతే అనిపించదు. సో క్రేవింగ్ యొక్క రెస్పాన్స్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అయితే కనుక మార్కెట్ నుండి వచ్చినప్పుడు ఏదో తనకి ఇష్టమైన, తన భార్యకి ఇష్టమైనది కావచ్చు, పిల్లలకి ఇష్టమైనది కావచ్చు, ఈ క్రేవింగ్ యొక్క రెస్పాన్స్ అది తీసుకొని వస్తాడు అనమాట. సో వచ్చినప్పుడు ఏంటిది, వాళ్ళ రిలేషన్ అది చక్కబడుతుంది. మరి దానివల్ల ఏమొస్తుంది అంటే ఏదో ఒక అవుట్పుట్ ఉండాలి కదా. మంచి హ్యాపీ అండ్ వెరీ వండర్ఫుల్ ఏర్పడతారు. ఒక థాట్ క్రేవింగ్గా, రెస్పాన్స్గా మారి ఒక రివార్డ్ వస్తుంది. అంతే కదా, మన మైండ్ రివార్డ్ ఇష్టపడుతుంది. ఓకే, ఈ థాట్ వచ్చింది, దీనివల్ల నాకు లాభం ఏంటిది అంటే ప్రతి ఒక్కరు అదే కదా కోరుకునేది. నా కుటుంబం చక్కగా ఉండాలి, ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనేది రివార్డ్. ఆ రివార్డ్ కావాలంటే థాట్ నుండి ఎలా వెళ్ళాలి, ఎలాంటి యాక్షన్ చేయాలి, ఎలా చేయాలనేది మీరు ఒక ప్రాసెస్లో తెలుసుకుంటారు.
మరి ప్రతి ఒక్కరి జీవితంలో మనం అన్ని తీసుకునేటి ఏంటి? రిజల్ట్సే కదా. ఈరోజు ఒక గొడవ అయింది, అది రిజల్ట్. ఈరోజు తన కోపంగా ఉన్నాడు, అది రిజల్ట్. సో పిల్లలు మాట వినట్లేదు, అది రిజల్ట్. పిల్లల్ని మాట వినట్లేదు, అది రిజల్ట్ నీకు. మరి అది ఎలా మార్చుకోవాలి? మనకు 3 లేయర్స్‌లో ఉంటాయి మై డియర్. ఇది చెప్పుకోవడానికి చిన్న విషయం. కానీ ఇక్కడ మారిందంటే మీ జీవితం మారిపోతది. సో రిజల్ట్స్ అనేది మీ హ్యాబిట్స్ నుండి వస్తాయి. హ్యాబిట్స్ అనేది మీ ఐడెంటిటీ నుండి వస్తది. ప్రతి హ్యాబిట్ యొక్క రిజల్ట్. హ్యాబిట్ అంటే ఏంటిది? పిల్లల్ని తిట్టడము, పిల్లల్ని ఎప్పుడు కూడా నువ్వు బాగా చదవవు, నువ్వేం చేయవు అనేది హ్యాబిట్. అలాంటప్పుడు ఏమైతది? వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. రిజల్ట్ ఎప్పుడు అలాగే వస్తుంటది. మరి ఆ హ్యాబిట్ ఎలా ఉంది? ఆ హ్యాబిట్ ఇలాంటి మాటలు ఎందుకు అంటున్నాం మనం? అంటే తెలియకుండానే మన లోపల ఐడెంటిటీ ఉంటది. అది మారదు. అది ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేస్తే మారుతది. పిల్లల్ని కంట్రోల్‌లో పెట్టకపోతే వాళ్ళు చాలా ప్రాబ్లమ్ చేస్తారు. పిల్లలు ఎంత చదివినా అసలు మెచ్చుకోకూడదు అని ఎప్పుడో చిన్నప్పుడు మీ నాన్నో, మీ తాతో చెప్పుంటారు మీకు. అవునా కాదా? అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. పిల్లల్ని మెచ్చుకుంటే వాళ్ళు ఇంక నీకు చదవరు అనేది ఫీడ్ చేసి పెట్టిండ్రు. అది నీ ఐడెంటిటీలో ఉంది. నీ భావం అది. నువ్వు ఫీడ్ చేసుకున్నది. సో, అప్పుడు నీ ఐడెంటిటీ చేంజ్ కాంది, నీ హ్యాబిట్ చేంజ్ కాదు. హ్యాబిట్ చేంజ్ కాంది రిజల్ట్ రాదు. రిజల్ట్ అనేది హ్యాబిట్స్ యొక్క అవుట్‌పుట్ గుర్తుపెట్టుకోండి. మన హ్యాబిట్స్ మార్చుకున్నాం అనుకోండి, పిల్లల్ని దగ్గరకి తీసుకొని, "ఓకే బేటా నువ్వు బాగా చదువుతున్నావు" అని చెప్పినాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. వైఫ్‌ని గనక, "ఓకే నువ్వు చాలా బాగా వంట చేసినావు" అని అన్నాం అనుకోండి. అదే వైఫ్ అయితే గనక హస్బెండ్‌ని చాలా కష్టపడుతున్నారు, మీరు కూర్చోండి కొంచెం టీ ఇస్తా, కాఫీ ఇస్తా తాగండి అనే హ్యాబిట్ తయారు చేసుకున్నది. ఇష్టం లేకపోయినా హ్యాబిట్ తయారు చేసుకున్నది. ఆ హ్యాబిట్ అనేది ఏం చేస్తది? నెమ్మదిగా కొన్ని రోజుల వరకు లోపల భార్య మీద, భర్త మీద కోపం పెట్టుకున్నటువంటి విషయము అది నెమ్మదిగా సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి చేంజ్ అవుతుంటది. ఐడెంటిటీ మారడానికి టైం పడతది. ఆ ఐడెంటిటీ చేంజ్ అవుతుంటది. సో, ఐడెంటిటీ చేంజ్ అయినప్పుడు హ్యాబిట్స్ చేంజ్ అయితాయి. హ్యాబిట్స్ చేంజ్ అయినప్పుడు ఐడెంటిటీ చేంజ్ అయితది. మళ్ళీ ఐడెంటిటీ చేంజ్ అయినప్పుడు హ్యాబిట్స్. ఇలా కొన్ని రోజుల తర్వాత కంప్లీట్ ఐడెంటిటీ చేంజ్ అయిపోయి, హ్యాబిట్స్ మారిపోయి, జీవితంలో అద్భుతమైన రిజల్ట్స్ ఒస్తాయి. అంతకుముందు నాన్నని తిట్టేవాడు, నాన్న మాట వినేవాడు గాదు. అమ్మ మాట వినేవాడు గాదు. అమ్మ మాట వినేది గాదు బిడ్డ. లేదా భార్య భర్త మాట వినేది గాదు. భర్త భార్య మాట వినేది గాదు. ఎప్పుడు చూసినా లోపల గొడవలు, వివాదాలు, తెలియకుండానే కోల్డ్ వార్ ఉండేది. కానీ ఈ రెండిట్లో ఎప్పుడైతే చేంజ్ అయిందో, దేని ద్వారా జరిగింది? మీ యొక్క హ్యాబిట్స్ మార్చుకున్నారు. సో, రిజల్ట్ అనేది ఏమైంది? అద్భుతంగా మారిపోయింది. ఒక హ్యాపీ ఫ్యామిలీ అయిపోయింది. ఒక హ్యాపీ రిలేషన్ అయిపోయింది. ఎప్పుడైతే హ్యాపీ రిలేషన్, హ్యాపీ హోమ్ అయిందో, డిప్రెషన్ ఎక్కడిది? నీకు టెన్షన్ ఎక్కడిది? ఓవర్ థింకింగ్ ఎక్కడిది? కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ ఎక్కడిది? ప్రోక్రాస్టినేషన్ ఎక్కడిది? ఇన్ని రోజులు బాధ ఉండే, దుఃఖం ఉండే. కాబట్టి తను ఒక పని చేద్దామంటే, అసలు చేద్దాంలే నా టెన్షన్ నాకున్నాయనుకో. తెలీదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రోక్రాస్టినేషన్ ఎందుకు జరుగుతుందో తెలీదు. ఓవర్ థింకింగ్ ఎందుకు జరుగుతుందో తెలీదు. వీటన్నిటికి మూల కారణం ఇది. ఇవి కాకుండా టాబ్లెట్స్, టానిక్‌లు, ఇంజెక్షన్‌లు తీసుకుంటే ఏం లాభం? బాడీ తత్వం కొంత ఉండొచ్చు. కానీ 90% మాత్రం ఇలాంటి హ్యాబిట్స్ నుండి, ఐడెంటిటీ నుండే వస్తది. మీకు ప్రతీది వచ్చేది ఐడెంటిటీ నుండే వస్తది గుర్తుపెట్టుకోండి. ఐడెంటిటీ నుండే వస్తది. సో, మీ యొక్క ఐడెంటిటీ ఒకటుంటది. మనం ఎప్పుడైతే హ్యాబిట్స్ మార్చుకుంటామో అప్పుడు ఐడెంటిటీ మారుతది. సో, ఇంత అద్భుతమైన సిస్టమ్‌లోకి వెళ్లి మనం వర్క్ చేస్తే మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతది. సో, దిస్ ఈస్ అబౌట్ రిలేషన్స్. కొత్తగా ఉంది గదా! ఎందుకంటే ప్రపంచం అంతా ఎక్కడో ముందుకు పోయింది. మనమే వెనకబడున్నాం. ఇవన్నీ ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి చూసేవాళ్ళకు. సో, బట్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద థింగ్. దిస్ ఈస్ అబౌట్ సబ్‌కాన్షియస్ మైండ్ అండ్ దిస్ ఈస్ అబౌట్ యువర్ unconscious mind, and this is about your life. So this is what we are going to do, right? So thank you very much. Inka, right? Shall I close the session? Anybody? మీరు ఎవరైనా రెస్పాండ్ అయితే ఓకే, యూ కెన్ రెస్పాండ్.
ఓకే. ఎలా ఉంది రమేష్ సార్, సమత? ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. We will meet in the next session.